Jai Hind, Fauzi lovers, welcome to my channel. Good morning friends. మన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ నుండి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. 2024 టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1130 వేకెన్సీస్ ఫ్రెండ్స్. మీకు తెలిసిందే సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్ అంటే ఎంత బాగుంటుందో. జాబ్ ప్రొఫైల్, శాలరీ కానీ, అలవెన్సెస్ కానీ, మెంటల్ ప్రెషర్ లేకుండా ఎంత బాగుంటుందో. మన స్టేట్ కానిస్టేబుల్ ఎట్లా ఉంటుందో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ కూడా అలానే ఉంటుంది. మా ఫ్రెండ్ అలా ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. నేను నార్మల్గా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను. ఈసారి నేను కూడా అప్లై చేద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ మనం ఎక్కడ వర్క్ చేయాలనుకుంటాం, ఎక్కడైతే మనకి మెంటల్ ప్రెషర్ ఉంటుందో, టైం సేఫ్ ఉంటుందో, ఫ్యామిలీతో మనం స్పెండ్ చేయొచ్చు, మనకి హ్యాపీగా ఉంటుందో అక్కడ మనం వెళ్ళాలనుకుంటాం. అలాగే ఇప్పుడు నేను కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ నార్మల్గా ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఏం లేదు. స్టార్టింగ్ డేస్ వచ్చేసి 31/8/2024 ఫ్రెండ్. లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2024. ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ ఇచ్చారు. 1 మంత్ గ్యాప్ ఇచ్చారు అంటే ఈవెంట్స్కి ఒక 1 మంత్ 20 డేస్ గ్యాప్ ఇస్తారు. నేను పూర్తిగా ఫిజికల్ డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికి ఎగ్జామ్లో సిలబస్ ఎట్లుంటుంది, ఎంత డెప్త్ ఉంటుంది, నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను కూడా మీద గ్యాదర్ చేసి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 years. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ రూల్స్ మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ ఫ్రెండ్స్. 12th క్లాస్ నార్మల్గా సైన్స్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వలెంట్, 12th ఈక్వలెంట్ కూడా నార్మల్గా ఐటీఐ డిప్లొమా వాళ్ళు కూడా చేయొచ్చు మేబీ. ఇంకా దాని గురించి డీటెయిల్ తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చి పీఈటీ 5 km in 24 minutes. యాజ్ టీజ్గా దీని ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మొత్తం ఎస్హెచ్డికి ఎలా ఉందో ఆ ప్రాసెస్ లాగానే ఉంటుంది. పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్మెంట్స్ వచ్చేసి 170 centimeters హైట్, చెస్ట్ వచ్చి 80-85. ఎస్టీ వాళ్ళకి హైట్లో రిలాక్సేషన్ ఉంటుంది, చెస్ట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే మన నక్సల్ ఏరియా వాళ్ళకి కూడా రిజర్వేషను సపరేట్ వేకెన్సీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్కి వేకెన్సీ లిస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ అండర్ ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ సిబిటీ బేస్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ అయిపోయాక దాన్ని బట్టి వాళ్ళు బోర్డ్ అని డిసైడ్ చేస్తుంది. నార్మల్గా అంటే ఓఎంఆర్ బేస్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేద్దామా, సిబిటీ బేస్ మీద ఎంతమంది క్వాలిఫై అవుతారో దాని ప్రకారం ఎగ్జామ్స్లో వచ్చేసి ఎస్ఎస్జిడికి ఎలా ఉంటే అలా ఉంటుంది. కాకపోతే ఎస్ఎస్జిడిలో 1 hour టైం ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 120 minutes అనే టైం అనేది ప్రొవైడ్ చేశారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions, రీజనింగ్ నుంచి 25 questions, ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి 25 questions, హిందీ ఇంగ్లీష్ నుంచి 25 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఫ్రెండ్స్. మంచిగా మన ఈ యొక్క నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకొని మనం జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మైండ్ ఫ్రీ జాబ్, చాలా టైం దొరుకుతుంది దీంట్లో. నెక్స్ట్ మనకి ఏంటంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఎప్పుడూ నార్మల్గా మాక్ డ్రిల్స్ అలాంటివి జరుగుతాయి. అంటే ఎక్సర్సైజెస్ ఎలా అంటే ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఎలా చేయాలి ఏంది అనేది నార్మల్గా మంత్లీ 2 times అలా మాక్ డ్రిల్స్ జరుగుతాయి. నార్మల్గా జాబ్ అంటూ అంతే మనం ప్రెషర్ ఏముండదు. మనం ఇంకా ఫర్దర్గా కూడా ఈ జాబ్లో చేస్తూ, ఎందుకంటే మనం ఫస్ట్ ఇంటికాడ ఇలాంటి జాబ్ లేకుంటుండడం కానీ ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఏదో ఒక జాబ్లో అంటే అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్కి వెళ్ళాక టైం ఉండదు చదువుకోనికి. అలాంటివి కాకుండా ఇలాంటి సిఐఎస్ఎఫ్ ఫైర్మెన్, మన స్టేట్ కమ్యూనిటీ ఫైర్మెన్ ఇలాంటివి చూసుకుంటే మనం ఫర్దర్గా ఇంకా గ్రాడ్యుయేషన్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి వాటికి ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మంచి నోటిఫికేషన్ యూజ్ చేసుకొని మనం ఉందాం ఫ్రెండ్స్. నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి దీని ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ గ్యాదర్ చేసి మన ఛానల్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు ఫాలో అయ్యి మనకు కొంచెం సపోర్టింగ్ ఉంటుందని ఆశిస్తూ జై హింద్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.